అంటే ఇప్పుడు మీ బతుకుల మీద కొట్టడానికే కాంగ్రెస్ కదా. ఒక్కటి సింహాద్రి గారు, నేను హాస్పిటల్లో పడి లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పడిపోతే గవర్నమెంట్ వచ్చినాక ఒక్క నా కొడుకు రాలేదు. అదే నా అంబర్పేట ప్రజలు వచ్చారు, తెలంగాణలో ఉన్న నాతో పాటు పనిచేసిన మిత్రులు వచ్చారు తప్ప ఒక్క నా కొడుకు రాలేదు. నా కొడుకులు మస్తు బాధపడ్డా. 3 నెలలు ఇంట్లోకెళ్ళి వెళ్ళకుండా ఆరోగ్యం బాగాలేకుండా ఆగిన. ఇక బాధ అనిపించింది. 25 ఏళ్ళు నేను కాంగ్రెస్ పార్టీ కోసం కంకణం కట్టుకొని పైసలన్నీ తీర్చి పోగొట్టినా. ఇక నేను రేవంత్ అన్న, నువ్వు మా అసలు కాంగ్రెస్ వాళ్ళకు పదవులు నేను రోజులు నేను ఇట్లనే కొట్లాడతా. కాంగ్రెస్ పార్టీలో నువ్వు అరెస్ట్ చేసినా, కొండ సురేఖ మీద గన్ను కేసులు పెట్టినట్టు నా మీద పెట్టినా, నా మీద ఇప్పటివరకు ఒక కేసు లేదు. 25 ఏళ్ళ చరిత్రలో నీ శిష్యుడు రోహిన్ రెడ్డి నువ్వు ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తురంట. ఆల్రెడీ నా బర్లతోటి మీదకి వచ్చి ఎంక్వైరీలు జరిగినాయి. 100-150 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఊట ముందుకే నా దొడ్డి పుట్టింది, మా వృత్తి కదా. ఆడ కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. నువ్వు ఎన్ని చేసుకున్నా తెలంగాణ ప్రజలు నా ఎన్నుకున్నారు, తెలంగాణ సామాజిక వర్గం నా ఎన్నుకున్నది. నీ వెనుక చంద్రబాబు నాయుడు, నా వెనుక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నాడు. జై కాంగ్రెస్. అంటే ఒక్క మాట, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కంటే కూడా వెనుక మీలాంటి ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల వెనక ఉంటారా? బరాబర్ ఉంటారు. రేవంత్ రెడ్డి సీఎం కదా అన్న. అరే పంజాబ్ లో సిద్ధు కష్టపడ్డాడు, కొద్దిగా తేడొచ్చింది, మార్చి పడేసారు. ఇప్పుడు సిద్ధరామయ్య తీసి డికే శివకుమార్ పెడతలేరా? కాంగ్రెస్ పార్టీకి ఒరిజినల్ కార్యకర్తనే ఇష్టం, సీఎంలు పిఎంలు కాదు. కాంగ్రెస్ కు కాంగ్రెస్ కార్యకర్తనే ఇష్టం, అంతే. బరాబర్ చెప్తున్నా. కాంగ్రెస్ కరెక్ట్ రక్తం ఉన్నాడు ఎవడున్నా. ఇప్పుడు రేవంత్ అన్న ఉన్నాడు. నా కష్టం ఏం తెలుసు ఆయనకు? రాజశేఖర రెడ్డి సార్కు తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు తెలుసు, మా బట్టి సార్కు తెలుసు, మా శ్రీధర్ బాబు సార్కు తెలుసు, మా షబీర్ అలీ సాబ్కు తెలుసు, మా ఈయన పేరేంది మాజీ మంత్రి, మా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తెలుసు, ముఖేష్ గౌడ్ అన్నకు తెలుసు, మా దానం అన్నకు తెలుసు, మా దామందర్ సార్కు తెలుసు. అంటే రేవంత్ రెడ్డికి తెలియదు? తెలుసు. చెప్పు నా కష్టం. నేను 2004 నుంచి ఆఫీసులు పెట్టిన అంబర్పేటలో అని తెలుసుకుండా. మీరైతే చూసిరుగా నా ఆఫీసులు, ఓకేనా? 2004 ఆఫీసులు పెట్టిన. రోజుకు 50-100 మందికి అన్నం పెడతా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైనా బయట ప్రజలకైనా. ఓకే, ఏ సొంతం పాల వ్యాపారం చేసి చేసుకున్నాం. ఇవాళ చిన్నగా ఒక 300 బర్రెలు అమ్ముకున్నాం కాంగ్రెస్ పార్టీ కోసం. కాంగ్రెస్ పార్టీ కోసం ఫ్లాట్లు అమ్ముకున్నాం. మా అన్నదమ్ముల కాడ అప్పులు చేసిన, ఓకే, 10-12 కోట్ల అప్పులు చేసిన. ఏది మా దోస్తాన్లు అందరి కాడ అది ఒలి పెట్టినా, ఒక కంపెనీలో షేర్ పెడితే పైసలు వస్తాయి. గాంధీ భవన్లో పెట్టినా. ఇప్పుడు కాంగ్రెస్ బ్యానర్ కోసం పెట్టినా. ఏఐసిసి ఒకసారి ఢిల్లీకి పోతే 2 లక్షల ఖర్చు. ఓకే, ఒక ఓటాలు ఉండాలంటే ఒక రోజుకు 10,000, 10 రోజులు ఉండాలి. ఏఐసిసి రిపోర్ట్లు ఇక్కడి నుంచి ఓబీసీ తీసుకొని ఆంధ్రాలోకి వెళ్ళి తీసుకొని ఆడ ఇవ్వాలి, మా చైర్మన్కి ఇవ్వాలి, నేషనల్ చైర్మన్కు. ఇవన్నీ కష్టపడ్డా. 1 రూపాయి తినలే ఇప్పటివరకు. మరి మాలాంటి వాళ్ళకి ఇస్తే కదా అసలు కాంగ్రెస్ పార్టీ డెవలప్ అయ్యేది. అసలు కాంగ్రెస్ పార్టీ డెవలప్ కావాలని ఉన్నదా? ఫస్ట్ నాకు అది చెప్పురి. 4 నెమ్మడేసుకొని తిరుగుతున్నావు. వాళ్ళు నీ సుట్టపోలే, ఎవడు బయట వాళ్ళు లేడు. అయోధ్య రెడ్డి నీ సుట్టమే, జయపాల్ రెడ్డి నీ సుట్టమే, అజిత్ రెడ్డి నీ సుట్టమే, రోహిన్ రెడ్డి నీ సుట్టమే, ఆయన పేరేంది పట్నం నరేందర్ రెడ్డి నీ సుట్టమే, రంజిత్ రెడ్డి నీ సుట్టమే. ఇలా అందరినీ ఎమ్మడే ఉండే. మాకు ఆడ గేట్లు తీరుతలేవు. అయితే అసలు కాంగ్రెస్ వాడు పోదామంటే సెక్రటరీలకు నెంబర్ రాదు. నిన్ను కలుద్దామంటే నీ ఇంటికాడ గన్మెన్లు పోలీసు వాళ్ళు, నిన్ను కలుద్దామంటే బాధలు చెప్పుదామంటే రానే రావు. ఇవాళ ఎవడైతే మొన్న టీఆర్ఎస్ నుండి మా మీద మమ్మల్ని దొక్కేసిండో వాడే మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి మా అమ్మలను తొక్కేస్తుండు. పార్టీలు మారినాయి కానీ పర్సన్స్ మారలే. పర్సన్స్ ఏం మారలే. ఒకటో పార్టీ తిరిగే కొడుకులేదు. ఎట్లుంటది మరి? ఇప్పుడు మా జీవన్ రెడ్డి అన్నాగా ఎందుకు పోయింది ఇలా రాజగోపాల్ రెడ్డి అని ఎంత కష్టపడుతుండు. ఈడ ముఖేష్ గౌడ్ విగ్రహం పెడితే బరాబర్ మేరు గెలుస్తాం ఈడ.